ఏపీలో ఇంటర్ విద్యా సంవత్సరం ఎటువంటి ప్రణాళిక లేకుండా ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. అదే రోజు రెండో ఏడాది విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయి. కేవలం నెల కూడా గడవక ముందే ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభమవుతుంది. అన్ని స్థాయిల తరగతులు అదే తేదీన ప్రారంభమవుతాయి. ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ తరగతులు ఏప్రిల్ 1 నుంచి మండు వేసవిలో ప్రారంభమవుతున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలోనే తరగతులు నిర్వహించడం, అది 100% హాజరు ఉండాలని ప్రభుత్వం ఆదేశించడంతో జూనియర్ లెక్చరర్లు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ యాజమాన్యంలో జూనియర్ కాలేజీలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు కలిసి 801 ఉన్నాయి. హై స్కూల్ ప్లేస్లు 502, ప్రైవేటు కాలేజీలు 181 ఉన్నాయి. తొలిసారి 2025-26 విద్యా సంవత్సరంలో ఏప్రిల్ 1 నుంచి తరగతులు ప్రారంభించారు. ఒక పక్క జవాబు పత్రాల మూల్యాంకనం జరగటం, ఇంకో పక్క అడ్మిషన్లతో లెక్చరర్లు తలమునకలై ఉన్నా అవేమీ పట్టించుకోకుండా క్లాసులు కూడా చెప్పాలని ఆదేశించారు. లెక్చరర్లు ఎంత ప్రయత్నించినా విద్యార్థుల హాజరు మాత్రం 10% దాటలేదు. గత ఏడాది చేసిన ప్రయత్నం విఫలమవడంతో 2026-27 విద్యా సంవత్సరంలో ఈ ఏడాది ఏప్రిల్ తరగతులను రద్దు చేసి జూన్ 12న రెగ్యులర్ విద్యా సంవత్సరంతో ప్రారంభించాలని అధికారులు చేసిన ప్రతిపాదనలను విద్యాశాఖ మంత్రి కార్యాలయం పట్టించుకోలేదని తెలుస్తోంది. ఇంటర్ విద్యలో కొత్తగా ఎన్సీఈఆర్టీ సిలబస్ను ప్రవేశపెట్టి 2025-26 విద్యా సంవత్సరంలో మొదటి ఏడాదికి అమలు చేశారు. 2026-27 విద్యా సంవత్సరంలో రెండో ఏడాది విద్యార్థులకు కొత్త సిలబస్ అందుబాటులోకి వస్తుంది. అయితే సిలబస్ ఎలా ఉంటుందో, పాఠాలు ఎలా బోధించాలో ఇప్పటి వరకు లెక్చరర్లకు శిక్షణ ఇవ్వలేదు. రెండో ఏడాది విద్యార్థులకు కొత్త సిలబస్ పాఠ్యపుస్తకాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. 1వ తేదీతోనే విద్యార్థులందరికీ పాఠ్య నోట్ పుస్తకాలతో స్టూడెంట్ కిట్లు అందే పరిస్థితి లేదు. ఇప్పటిదాకా ఏ జిల్లాకు పుస్తకాలు చేరలేదు. ఏప్రిల్ 14 వరకు ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కొనసాగుతోంది. అందువల్ల ఈ కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించరు. ఈ ఏడాది ఇంటర్ మొదటి ఏడాదిలో 5,31,275 మంది విద్యార్థులకు 5,21,266 మంది పరీక్షలు రాశారు. వీరిలో ఎంతమంది ఉత్తీర్ణులవుతారో, ఎంతమంది సప్లిమెంటరీకి సిద్ధమవుతారో తెలియని పరిస్థితి. మరోపక్క ఈ ఏడాది వేసవి తీవ్రత అధికంగా ఉంటుందని ప్రభుత్వమే ప్రకటించింది. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ 1 నుంచే తరగతులు ఏంటనేది పెద్ద ప్రశ్నగా మారింది.